మనం జీవించాలి అంటే, మనం మనుగడ సాగించాలి అంటే మనం ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా మన శరీరానికి పోషకాలు అందుతూ ఉంటాయి. ఇవి మన పెరుగుదలకు ఉపయోగపడతాయి, అభివృద్ధికి ఉపయోగపడతాయి, శక్తికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పోషకాలు మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఇవి శక్తిని అందిస్తూ ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, అలాగే కొవ్వులు. వీటినే స్థూల పోషకాలు అంటూ ఉంటారు. ఇక రెండవది మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు అని చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా విటమిన్లు, అలాగే ఖనిజాలు అంటే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, ఐరన్, జింక్, కాపర్, అయోడిన్, సెలీనియం, మ్యాంగనీస్ ఇటువంటివి. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి కాబట్టి మనం చక్కటి సమతుల ఆహారం తీసుకుంటే మంచిది. సాధారణంగా మన ప్రాంతాల్లో ఆకలేసినంత అన్నం తినేస్తూ ఉంటారు. కాస్త పచ్చడి నంచుకునో, కూర నంచుకునో ఆకలేసినంత అన్నం తినేస్తూ ఉంటారు. మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా అన్నంతో పాటుగా ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలతో వండినటువంటి కూర, అలాగే ఆనప, బెండ, దోస, మునగ ఇటువంటివి కొన్ని కలిపినటువంటి ముక్కల పులుసు, అలాగే పెరుగు ఇవన్నీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది అని తెలుస్తుంది. అన్నం తక్కువ తీసుకుని ఈ కూర, ఈ పులుసు, ఈ పప్పు, పెరుగు వంటి వాటిని ఎక్కువ తీసుకోవటం మంచిదని చెప్పి కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా బ్యాలన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల శరీరానికి ఒక కార్బోహైడ్రేట్లే కాకుండా ప్రోటీన్లు, పీచు పదార్థం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు.